వేణువంక నుంచి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే. ఇవాళ చదివితే ఓ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసింది, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డాం. ఈ బాధ నివారణ కావాలి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 2001లో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ. ఆనాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ 2001లోనే. దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది. బ్రహ్మాండంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అయిపోలే, ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది. మన బాధ్యత అయిపోలే. అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే మాట చెప్తా మీకు. నేను ఇంత జల్దీ 4-5 నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు. రెండవది, 100% నేను మీకు చెప్తా ఉన్నా, మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి. మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది, మధ్యలో వచ్చినా కొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది. దాంట్లో ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు. 100% వస్తుంది. మనం పనిచేసేది బాకీ ఉన్నది. ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. 365 రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది. నాకు 2 విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట, 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు? నడిచిన తోవే కదా. మీరు కొత్తగా గడపార్లు పెట్టి తవ్వేది లేదు, బాయిలు తవ్వేది లేదు, పుడికలు తీసేది లేదు. నడిచినట్టు నడిపితే అయిపోయేది కదా. వస్తలేదు కదా, కోతాను కదా, కోతలు పడుతున్నాయి కదా. మంచినీళ్ళు ఎందుకు మాయమైన నాకు అర్థం కాదు. మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడేంది? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? దవాఖానాలు మంచిగా చేసినాం, ఫస్ట్ క్లాస్గా చేసినాం. కేసీఆర్ కిట్ అని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలను తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళీ పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం. వాళ్ళ చేతులు ఆడపిల్ల పుడితే 13,000 పెట్టి, మగపిల్లవాడు పుడితే 12,000 పెట్టి బ్రహ్మాండంగా ఓ కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దవాఖానాల ప్రసవాలు బాగా అయినాయి. మళ్ళీ ఇప్పుడు తారుమారు అయిపోయింది, కింది మీద అయిపోతా ఉంది. కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, ఆ కథ లేదు. 2 వార్తలు వచ్చినాయి ఇవాళ. వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు, కొత్తగా ఉంటే చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లులు గోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో కూడా చాలా దారుణంగా ఉన్నది. చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన పడుతున్నాయి అని చెప్పి మార్చిలో చేయాలంటే డాక్టర్లు భయపడుతున్నారని వార్తలు వచ్చింది. గింత మాయలేమే, గింత తొందరలనే, గింత ట్రాక్ ఎట్లా తప్పుతుంది? ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు ఒక పద్ధతి, పాడు, ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత, ప్రజల మీద ప్రేమ, ఎట్లన్నా చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థమైంది, వీళ్ళ వల్ల కాదు, వాళ్ళు చెయ్యరు, చెడగొడతారు. మళ్ళీ బాగు చేయాల్సింది కూడా మన బాధ్యతనే ఉంటుంది. మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి. మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్. మీరందరు పేపర్లలో చూస్తున్నారు. నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు, కర్ణాటక ఇస్తా బాజాబ్తో చెప్తున్నాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్. కుయ్యమంటలేడు, కుట్టుమంటలేడు ముఖ్యమంత్రి. ఏం మతలవు, ఏం కారణం? ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతికేం కావాలా? ఈత గోదావరి పోతే గోదావరి కదా మన నీళ్ళు వచ్చేది. అది పోయిన తర్వాత మంచినీళ్ళు ఇవి, తాగునీళ్ళు ఇవి, తెలంగాణ బతికేది. ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు. అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తేల్చు, నా తెలంగాణ వాటా తేల్చు, ఆ నీళ్ళడ పెట్టు, అప్పుడు మాత్రమే నేను దీని మీద మాట్లాడతా. కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు 1,00,000 మీటింగ్లు పిలిచినా నేను రాను, నువ్వేం పిక్కుంటావు పిక్కు అని చెప్పింది. అప్పుడేం కదలలే, ఆ ఫైల్ ఆగిపోయింది. కానీ ఇప్పుడు
ఇది ఒక నిరంతర ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మనోళ్ళే 14 మందో 12 మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు. నువ్వు ఎట్లా తీసుకుపోతావు బిడ్డ అంటారు. ప్రశ్నించేవాడు ఉంటాడు. తెలంగాణ వాయిస్ ఉంటుంది. ఇక్కడ లేనది అక్కడనే ఉండాలి కదా మనం. అక్కడ లేక ఇక్కడ లేక ఆగమైపోతే ఎవరు కాపాడాలి మనం? అందుకోసం ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలవాలి పార్లమెంట్ ఎలక్షన్లలో. వినోద్ కుమార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో కూడా ఎంపీగా పనిచేసాడు. నడవలసిన సంజయ్ అనే సన్నాసి ఏం చేసాడో మీకు తెలుసు. అలా తంబాకు నవ్వుడు అన్నప్పుడు మాట్లాడు తప్ప దీని మీద వాడు అని తిప్పుడు తప్ప తిట్ల పురాణం తప్ప ఇంకోటి లేదు. మనకి ఎందుకు ఆ తిట్ల పురాణం ఎందుకు, ఆ పంచాంగం ఎందుకు, ఆ పంచాయతీ ఎందుకు? చదువుకున్నాడు, విద్యావంతుడు, అడ్వకేటు వినోద్ లాంటి వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతారు, మన గోదావరిని కాపాడతారు, మన నిధుల కోసం కొట్లాడతారు. ఇలా నేను హుజూరాబాద్లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడ ఉండే కౌశిక్ రెడ్డి తను ఎంత పొడుగున్నాడో అంత భారీగా వేద్దాం అనుకున్నాడు.